హనుమకొండలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ముగింపు కార్యక్రమం రాజకీయ విమర్శలకు వేదికైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 3 రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ హాజరయ్యారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేసీఆర్, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహెద్ బాజ్పాయ్, డాక్టర్ సత్యసారథ్తో పాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్ ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై ప్రసంగించారు. పదేళ్ల పాలనలో రైతులకు కనీసం ₹1,00,000 రుణమాఫీ కూడా చేయకుండా వడ్డీ భారం మోపిన బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్లతో 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేసిందని ఆయన తెలిపారు. రైతు బంధు పేరుతో అన్ని పథకాలను ఆపేసి ఎన్నికలప్పుడు మాత్రమే డబ్బులు వేసి రైతులను బీఆర్ఎస్ కష్టాలు పెట్టిందన్నారు. 10 ఏళ్లలో వాళ్లు 69,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే 30,000 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. పనికి మాలిన మాటలు మాట్లాడి రైతాంగాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిన్న మాట్లాడిన చులకనైనటువంటి చౌకబారు మాటలే అయితే ఒక ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిని మాట్లాడినటువంటి తీరు చూస్తే వాళ్ళు జన్మలకి కూడా ఈ రైతాంగం యొక్క శ్రేయస్సును కోరేటటువంటి మనుషులు కాదు. ఆనాడు చౌకబారు మాటలు నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. రుణమాఫీలో మీరే బట్టే బాసుగాళ్ళు. ఏ ఒక్క రైతు కూడా ₹1,00,000 సరైన సమయంలో రుణమాఫీ చేయలేదు. మేము చెప్పిన ₹2 లక్షల కుటుంబానికి, మీరు చెప్పేది ఖాతాలు, వేరే పంట రుణాలు చెప్తున్నారు. మేము అడిగాం 3 నెలలు 2 లక్షల లోపున్న పేర్లన్నీ వచ్చినాయి. ఆ పేర్ల లిస్ట్ కూడా మీకు పంపించాం. రుణమాఫీ మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఆ పార్టీకి ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి సహకరించడం లేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని కావాలనే వక్రీకరించి బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను మాట్లాడిన మాటల్ని పూర్తిగా వక్రీకరించారని, మేం కూడా హిందువులమేనని, ఇంటి నుంచి బయటకు రావడానికి ముందు దేవుడికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకునే వస్తానని కొండా సురేఖ అన్నారు. హిందువులమని తల మీద రాసుకుని తిరగం. జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయని నేను చెప్పిన సందర్భాన్ని మార్చి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిన్నగాకమొన్న నేనేమీ మాట్లాడలేదు. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని అంటే దాన్ని పెద్దగా నేను మాట్లాడిందంతా కూడా ప్లే చేయకుండా ఒక 2 వర్డ్స్ ప్లే చేసేసి మిగతాదంతా కూడా నేను రాముణ్ణి తిట్టాననేటువంటి మాట వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు, మేమందరం కూడా హిందువులమే. రాముణ్ణి మీరెవ్వరూ కనుక్కోలేదు. పూర్వకాలం నుంచి కూడా రామాయణం అందరికీ తెలుసు. రాముణ్ణి అందరూ పూజిస్తారు. మేము కూడా హిందువులమే. మేము లోపల నుంచి, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడి బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకొని బయటకు వస్తాము. మరి హిందువులమని బోర్డు తల మీద రాసుకోరు ఎవరు కూడా. మరి మీరేమైనా బోర్డులు మెడకేసుకొని తిరుగుతున్నారో నాకైతే తెలియదు, కానీ మేము కూడా హిందువులమే. మా దగ్గర భద్రాచలం ఉన్నది. ఈ రోజు వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రామ కళ్యాణానికి భద్రాచలం రాలేదు. ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఏదో విమర్శలు చేసి మేము రాముణ్ణి తిడుతున్నాము, మరి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా తప్పు. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను మాట్లాడానని ఇంకా దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. నేను అన్న మాట వేరు, మీరు ప్రచారం చేసింది వేరు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
కానీ బీఆర్ఎస్ మాత్రం రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని తెలిపారు. కేటీఆర్ వరంగల్లో మాట్లాడిన తీరు చాలా బాధాకరమని, రైతుల సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడకుండా విమర్శలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. రైతుల్ని రెచ్చగొట్టడం తప్ప వారి కోసం ఏం చేశామో చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందన్నారు. వరంగల్లో కేటీఆర్ మాట్లాడిన భాష బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పంటల దిగుబడి పెరిగింది, పంటల సాగు విస్తీర్ణం పెరిగింది అంటే కాళేశ్వరమే కారణమని చెప్తుంటారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, నా మెదడును కరిగించి నేను కాళేశ్వరం కట్టాను, నా చెమట చుక్కలను కాళేశ్వరం కట్టడానికి వినియోగించాను, నేనే అన్నీ నేనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాను, దీనిపైన 98,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. కానీ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన రైతులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 2023 ఆగస్టులో నాణ్యతా లోపం వల్ల మేడిగడ్డ బ్యారేజ్లోని 3 పిల్లర్లు కుంగిపోయినాయి, కూలిపోయినాయి. బీఆర్ఎస్ కు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప రైతులకు ఏం చేసిందో చెప్పలేకపోతోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ నాసిరకం పనుల వల్లే 3 పిల్లర్లు కూలిపోయాయని తెలిపారు. 3 సంవత్సరాలుగా అది పనికి రాకుండా పడిపోయిందంటూ నాయిని మండిపడ్డారు. మనం ఆలోచన చేయాలి. మీరందరూ కూడా ఈ రోజు కాదు, వెనుకటి నుంచి కూడా రైతుకు అండగా ఉన్నది కేవలం ఒక కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే. ఎందుకంటే గతంలో 72,000 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి ఆదేశాల అనుసారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొన్న ఎలక్షన్ల ముందు ఇక్కడ ఇదే గ్రౌండ్లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తే 80% చేసిండ్రు, 90% చేసిండ్రు, మిగతా వాళ్ళకు రాలేదు అని చెప్పి గగ్గోలు పెడుతూ దాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేసినాయి. మరోవైపు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రైతులు పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై తమ అనుభవాల్ని పంచుకున్నారు. కాలానుగుణంగా వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించుకోవాలని, ఆర్గానిక్ సాగు వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగు లాభసాటిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి పరిస్థితుల్లో పాత పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తే దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయం భవిష్యత్తుకు మంచిదని, ఆయిల్ ఫామ్ వంటి పంటలు రైతులకు లాభదాయకంగా మారుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.